రాష్ట్రంలో ఒక పూట బడులు షురు అయినాయి. అవును నిజమే, సర్కారే ఎండలు గట్టిగా దంచుతున్నాయని ఈ ఏడు జల్దిన షురు చేసినామని చెప్పింది. నా మాట అబద్ధమైతే మీరే వినుండ్రి. నిజమేనోళ్ళ రాష్ట్రంలో ఇయ్యాలటి సందే ఒక్క పూట బళ్ళు షురు అయిన వల్ల తెలంగాణలో ఉన్న అన్ని ప్రైవేట్ బళ్ళు సర్కారు బళ్ళు అన్నిట్లా ఇయ్యాలటి నుంచే షురు అయినాయి. ఒక్క పూట బళ్ళు పెట్టిన బడుల మీద చర్యలు సుతా తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చిర్రు. ఒక్క పూట బళ్ళు సుతా రోజు పొద్దుగాల 8 గంటలకు షురు అయ్యి మళ్ళా మధ్యాహ్నం పూట 12:30 గంటలకు నడుస్తాయంట. మధ్యాహ్నం బడి అయిపోగానే పిల్లలకి అన్నం పెట్టి ఇండ్లకు పంపుతారట. కొన్ని దినాల సంది ఎండలు గట్టి కొడుతున్నాయని చెప్పి కాంగ్రెస్ సర్కారు ఈ ఏడు జరంత జల్దీనే షురు చేసిందంట. అంతేకాకుండా 10వ తరగతి పరీక్షలు సుతా షురు అవుతున్నాయి కాబట్టి సర్కారు ఒక ఆలోచన చేసిందట. 10వ తరగతి పరీక్షలు రాసే 2676 పరీక్ష సెంటర్లలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల దాకా బడులు నడుస్తాయంట. ఈ సంవత్సరం ఎండాకాలంలో సెలవులు సుతా వచ్చే నెలలో కొంచెం ముందుగానే షురు అవుతావు అంటున్నారు పెద్ద సార్లు. ఏప్రిల్ 23 తారీఖు వరకు అన్ని బడులలో ఒక్క పూట బడులు నడుస్తాయంట.